హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెమ్లీ టెక్. శాంసంగ్ లవర్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్. త్వరలో లాంచ్ కాబోతున్న శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ గురించి కొన్ని షాకింగ్ లీక్స్ బయటకొచ్చాయి. ముఖ్యంగా ఈసారి వస్తున్న ప్రాసెసర్ పవర్ ఏంటి? అసలు ఈ స్పామ్ డిటెక్షన్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొదటగా పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే తాజాగా గీక్ బెంచ్‌లో ఎస్ఎం S942N మోడల్ కనిపించింది. ఇందులో మనకి శాంసంగ్ ఓన్ ప్రాసెసర్ ఎగ్జినస్ 2600 చిప్సెట్ ఉండబోతుంది. దీని సింగిల్ స్కోరు 3315 మరియు మల్టీ కోర్ స్కోరు 11310. అంటే గత ఏడాదితో పోలిస్తే దాదాపు 39% పెర్ఫార్మెన్స్ పెరగబోతుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదట 2 నానోమీటర్ చిప్సెట్ అని తెలుస్తుంది. దీనివల్ల ఫోన్ హీట్ అవ్వదు. పైగా బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగా వస్తుంది. ఇందులో 12 జీబీ ర్యామ్ మరియు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 సపోర్ట్ కూడా ఉండబోతుంది. నెక్స్ట్, స్కామ్ కాల్ డిటెక్షన్. ఇక ఈసారి శాంసంగ్ తీసుకురాబోతున్న మోస్ట్ యూస్ఫుల్ ఫీచర్ ఏఐ స్కామ్ డిటెక్షన్. మనకు తెలియని నెంబర్స్ నుండి కాల్స్ వచ్చినప్పుడు అవతల వ్యక్తి కాల్ మాట్లాడే తీరును బట్టి అది స్కామ్ కాల్ అయితే ఫోన్ మనల్ని వెంటనే హెచ్చరిస్తుంది. గూగుల్ పిక్సెల్‌లో ఉన్న ఈ ఫీచరు ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ కూడా రాబోతుంది. ముఖ్యంగా స్కామ్ కాల్స్ ఇండియాలో ఎక్కువ కాబట్టి ఈ ఫీచర్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది పూర్తిగా ఆన్ డివైస్ ఏఐ ద్వారా పనిచేస్తుంది. అంటే మీ కాల్ డేటా ఎక్కడికి వెళ్ళదు. ప్రైవసీకి ప్రాబ్లం లేదు. నెక్స్ట్, డిస్ప్లే కెమెరా. డిజైన్ పరంగా చూస్తే S26 బేస్ మోడల్ 6.3 ఇంచెస్తో రానుంది. కెమెరా విషయంలో అల్ట్రా మోడల్లో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుందని అంచనా. గ్రాఫిక్స్ కోసం ఇందులో ఎక్స్క్లిప్సీ 960 జీపీయూ వాడుతున్నారు. కాబట్టి గేమింగ్ ఆడేవారికి ఇది ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్, శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఈ ఫోను ఈ నెల ఫిబ్రవరి 25న లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి మీరు ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారా? లేదా కింద కామెంట్‌లో మీ అభిప్రాయాన్ని తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే శాంసంగ్ లవర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నెమలి టెక్ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ శేఖర్ సైనింగ్ ఆఫ్.